సమాజం సిగ్గుపడే మరో సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ కులరక్కసి కోరలు చాస్తూనే ఉంది. ఒకవైపు భారతదేశానికి మార్గసూచికగా అంబేద్కర్ గారిని పొగుడుతూ అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు నెత్తిన పెట్టుకుని ఆయన గొప్పతనం యావత్ ప్రపంచానికి చాటుతుంటే, రియాలిటీలో మాత్రం కనీసం ఆయన విగ్రహం పెట్టడానికి కూడా వీలు లేకుండా కుల అహంకారంతో అడ్డు తగులుతూనే ఉన్నారు. అలాంటి సంఘటనే నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామంలో చోటు చేసుకుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా కొరటికల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని అదే గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం భావించింది. గ్రామ సర్పంచ్ గారిని అదే విషయంపై చర్చించి గ్రామ సచివాలయం ఆవరణలోనే విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అదే క్రమంలో విగ్రహ ఏర్పాటుకు జేసీబీ పనులు మొదలుపెట్టిన వెంటనే గ్రామంలోని కొందరు డ్రైవర్ని పనులు వెంటనే నిలిపివేయాలని, అక్కడ విగ్రహం పెట్టడానికి వీలు లేదని బెదిరింపులు మొదలుపెట్టారని గ్రామస్తులు తెలిపారు. మొన్న జరిగిన విషయం ఏంటంటే 31 తారీఖు రోజు ఉగాది రోజున మేము ముగ్గు పోసాము. ఇక్కడ అందరి సమక్షంలో సంతకాలు ఉన్నాయి, అందరు పెట్టుకోమన్నారు, పేపర్ల సంతకాలు ఉన్నాయి, అన్ని పెట్టినాక మేము కొబ్బరికాయలు పెట్టినాం. వాళ్ళని చూస్తే రాలేదు. కొబ్బరికాయలు పెట్టినా బేస్మెంట్ తీసినాక ఆ రోజు ఏమనలేదు. మళ్ళీ తెల్లారి వాళ్ళే ఎప్పుడైతే పెద్దవానికి సంతకాలు పెట్టిరో వాళ్ళే వచ్చి సిఐ గారు ఎస్ఐ దగ్గర పోయి వాళ్ళు పొద్దుగాల మీటింగ్ పెట్టి మమ్మల్ని తిట్టిదనే వర్గాలతో బొమ్మ వద్దనే కోపంతో వాళ్ళు వచ్చి ఈ అంబేద్కర్ బొమ్మను విజయంతం చేయడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారు ఎంత చెప్పిన ఎన్నుకున్నా కానీ మొత్తం తీయడం జరిగింది. అక్కడ ఎందుకు పెట్టకూడదు అని అంబేద్కర్ యువజన సంఘం ప్రశ్నించి పనులు కొనసాగించారు. అదే క్రమంలో గ్రామానికి చెందిన మరికొందరు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదని, ఛత్రపతి మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని మరోసారి గొడవకు దిగారు. పరిస్థితులు అదుపు దాటుతోందని గ్రహించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించి విగ్రహం ఏర్పాటుకు చేసుకునేందుకు ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలని, అప్పటి వరకు ఏ విగ్రహం నిర్మాణం చేపట్టడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అప్పటికి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన పిల్లర్స్ ను సైతం అధికారులు కూల్చివేశారు. వ్యతిరేకంగా కొంతమంది ఏదో బీసీ పిల్లలు కూడా మన పిల్లలే వాళ్ళందరూ కూడా అణగారిన వర్గాలందరూ కూడా ఎరగేసి మరి వేరే ఇంకొక విగ్రహం పెట్టాలి ఇక్కడ అని దానికి సపోర్ట్గా ఇంకో విగ్రహం తీయడం జరిగింది. చేస్తే పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పోయి ఇక్కడ కొట్లాట జరుగుతున్న విషయాన్ని వాళ్ళు గమనించి వాళ్ళు వచ్చి దీన్ని అన్ని గుంతలను అన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఎక్కడైతే గ్రామ పంచాయతీ ముందల అంబేద్కర్ విగ్రహం స్థాపించాలనుకుంటున్నామో ఆ విగ్రహాన్ని ఇక్కడనే ప్రతిష్ఠించాలని తెలియజేస్తాం. అయితే కావాలని కుట్రపూరితంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఇష్టం లేకని అడ్డుకుంటున్నారని, గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని, గ్రామంలో గ్రామ పెద్దల అనుమతితో ప్రారంభించిన పని ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారని, ఇదంతా కుట్రపూరితంగా కొందరు చేస్తున్న పని అని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనను దళిత సంఘాలు అన్ని వ్యతిరేకంగా కొరటికల్ గ్రామాన్ని సందర్శించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం అంటే అంబేద్కర్ భావజాలాన్ని అడ్డుకోవడమే. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం అంటే దళితులను అవమానించినట్టుగా, లేకుంటే అంబేద్కరిస్టులను అవమానించినట్టుగా, ఈ దేశంలో అత్యధికుల అధిదేవాలను అవమానించినట్టుగా భావిస్తున్నాం. ఇదైతే ఎందుకైతే ఏ కారణం చేత అధికారులు దీన్ని ఆపేసిందో తెలియదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి. రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీరాజ్ అధికారులు కానీ స్పందించి ఇక్కడ ఏ స్థానంలో అయితే వాళ్ళు గుంట తీసారో విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని ఇదే స్థలంలో అధికారుల దగ్గరుండి విగ్రహాన్ని ప్రతిష్ట చేసే వరకు దళితులకు రక్షణ కల్పిస్తారు. ప్రజలకు నమస్తే. ఈ గ్రామంలో నిన్న మొన్న గ్రామ యువకులు కొన్ని సంఘాలు పోటాపోటీగా విగ్రహాల ఆవిష్కరణకు ఏర్పాటుకు ఇట్లా గుంటలు తీసిందని తెలిసిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళను పంపించాలన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. మళ్ళీ గ్రామంలో వివిధ పరిస్థితులు ఏర్పడకుండా చూడండి, పర్మిషన్స్ ఉంటే అలో చేయండి, పర్మిషన్ లేకపోతే సంబంధిత అధికారుల ద్వారా దాన్ని తీసేట్లు చెప్పాము.
గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ మిగతా అధికారులు చెప్పింది ఈ లీగల్ పర్మిషన్ లేదని చెప్పింది. సో గ్రామ పంచాయతీ సిబ్బందితో కోఆర్డినేట్ చేసి సిబ్బంది సహకారంతో వాటిని తీసేయించింది. ఎవరైనా సరే గ్రామంలో విగ్రహాలు పెట్టుకుంటారంటే దానికి ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది, అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవాలి.